నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ రాక్షసుడు అని 100 మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువని విమర్శ. కుట్రలన్నీ అధిగమించి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని సీఎం వెల్లడి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలను కలిసిన సిపిఎం సిపిఐ నేతలు. కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయటం దుర్మార్గమన్న వామపక్ష నేతలు. 10 ఏళ్లుగా ఏపీ అభివృద్ధి చెందలేదు అనేది వాస్తవమని, అధికారంలో ఉన్న కేంద్రం రాష్ట్ర పార్టీలే అందుకు కారణమని విమర్శ. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై ప్రతిపక్షాలతో తాను చర్చకు సిద్ధమని విజయవాడ ఎంపీ కేశినేని నాని సవాల్. బీసీలకు సముచిత స్థానం కల్పించడం ముఖ్యమంత్రి జగన్కే సాధ్యమైందని ప్రశంస. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడి. రానున్న ఎన్నికల్లో టీడీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య. చంద్రబాబు రాజకీయ రాక్షసుడు అని 100 మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువని సీఎం జగన్ విమర్శించారు. కుట్రలన్నీ అధిగమించి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని వెల్లడించారు. 21,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, ఇది దేశంలోనే ఒక చరిత్ర అని అభివర్ణించారు. సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లా ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు. ఈ సభలో జగన్ ప్రసంగిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. తాము పేదలకు మంచి చేస్తూ ఉంటే చంద్రబాబు అసూయతో రగిలిపోతున్నారని అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయనివ్వకుండా 1191 కేసులు వేయించారని ఆరోపించారు. అమరావతిలో ఇళ్ల స్థలాలిస్తే కులాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ కుట్రలన్నీ అధిగమించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని సీఎం జగన్ వెల్లడించారు. చంద్రబాబు రాజకీయ రాక్షసుడు అని, 100 మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువ అని విమర్శించారు. 21,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, ఇది దేశంలోనే ఒక చరిత్ర అని అభివర్ణించారు. ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది. ఏకంగా 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా అయితేనేమి, అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, డి పట్టాల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, దేశ చరిత్రలో తొలిసారిగా ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఈరోజు ఆ పేదలకు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. రాష్ట్రంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయం కానివ్వండి, వారికి శాశ్వతంగా మేలు చేసే అడుగులు వేసే విషయంలో కానివ్వండి, ఇళ్ల నిర్మాణం విషయంలో కానివ్వండి, గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో ఒకసారి గమనించమని చెప్పి మీ అందరితోనూ కూడా కోరుకుంటూ, మీ అందరి సమక్షంలో కొన్ని విషయాలు మీ అందరి ముందు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, ఎంఏ గఫూర్, వై వెంకటేశ్వరరావు బృందం శుక్రవారం ఉదయం పిసిసి అధ్యక్షులు షర్మిలను కలిశారు. ఆ సమయంలో షర్మిలతో పాటు జేడీ శీలం, గిడుగు రుద్రరాజు ఉన్నారు. షర్మిల అరెస్టుపై నేతల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ తీరును ఖండించారు. పార్టీ నాయకత్వం రావటం పట్ల షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం సిపిఎం సిపిఐ నాయకులతో కలిసి షర్మిల మీడియాతో మాట్లాడారు. 10 ఏళ్లుగా ఏపీ అభివృద్ధి చెందలేదు అనేది వాస్తవమని, కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలే అందుకు కారణమని విమర్శించారు. కేంద్ర బీజేపీ విభజన హామీలను అమలు చేయలేదని అన్నారు. హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు కావాలని నాడు చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఏపీకి అప్పుడే హోదా వచ్చేదని అన్నారు. మరి తిరుపతిలోనే మోడీ 10 ఏళ్లు హోదా ఇస్తామన్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై ప్రతిపక్షాలతో తాను చర్చకు సిద్ధమని విజయవాడ ఎంపీ కేశినేని నాని సవాల్ విసిరారు. బీసీలకు సముచిత స్థానం కల్పించడం జగన్కే సాధ్యమైందని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీలకు ఏం న్యాయం చేశారో చెప్పగలరా అని కేశినేని నాని నిలదీశారు. విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. ప్రజల వద్దకే పాలన జగన్తోనే సాధ్యం అయిందని తెలిపారు. విలేజ్ క్లినిక్ల ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించిన వ్యక్తి జగన్ అని కొనియాడారు.
వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. నిజమైన అభివృద్ధి కావాలి అని గ్రాఫిక్స్ అభివృద్ధి ప్రజలకు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై టీడీపీతో చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. బీసీలకు సముచిత స్థానం కల్పించడం జగన్కే సాధ్యమైందని చెప్పారు. టీడీపీలోనే బీసీలకు ఏం న్యాయం చేశారో చెప్పగలరా అని నిలదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల మతాలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి చేశారని కేశినేని నాని చెప్పారు. అక్కడ కూడా రాష్ట్రానికి ఒక సచివాలయం చూసాం. ఇవాళ 15,000 విలేజ్లో ఆల్రెడీ సొంత భవనాలు 11,000 చిల్లర ఉన్నాయి. మిగతా దాదాపు 20,000 పైన సచివాలయాలు వచ్చినాయి. 20,000 చిల్లర సచివాలయాలు వచ్చినాయి. ఏది అభివృద్ధి అంటే నువ్వు పెట్టుకున్న గ్రాఫిక్ క్యాపిటల్లో ఒక టెంపరీ సెక్రటరేట్ కడతాం అభివృద్ధా, ఒక టెంపరీ హైకోర్టు కడతాం అభివృద్ధా, లేకపోతే ప్రతి వ్యక్తి దగ్గరికి అభివృద్ధి వెళ్ళటం అభివృద్ధా? నేను చెప్తున్నా రమ్మను, మా పార్టీ తరఫున నేను వస్తా. రాబో ఏ నేషనల్ ఏజెన్సీని పెడతావా, ఇంటర్నేషనల్ ఏజెన్సీని పెడతా రమ్మను. నీ TV5 నీ ఈనాడో నీ ఆంధ్రజ్యోతి కాదు కదా డిసైడ్ చేసేది ఏది అభివృద్ధి కాదో. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ కొనియాడారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ ఆయుష్ హాస్పిటల్ మెయిన్ రోడ్డు, మహానాడు రోడ్డు జంక్షన్, కనకదుర్గ నగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక ఆధ్వర్యంలో దాదాపు 5,70,00,000 ప్రభుత్వ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, కోఆప్షన్ మెంబర్ ముసునూరు సుబ్బారావు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి డివిజన్లో 20 కోట్ల పైబడి అభివృద్ధి జరిగిందని తెలిపారు. టీడీపీ హయాంలో గుతకల రోడ్లు, నిండిన డ్రైనేజీలు ఉండేవని గుర్తు చేశారు. కొండ ప్రాంతంలో రైలింగ్, మెట్ల నిర్మాణం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. ఓటు వేసినా వేయకపోయినా సంక్షేమం, అభివృద్ధి ఆపొద్దని జగన్ చెప్పారని, ఎల్లో మీడియా ద్వారా టీడీపీ అసత్య ప్రచారం చేయటమే బాధాకరమని అన్నారు. గత 10 సంవత్సరాలు టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి గద్దె ఏం అభివృద్ధి చేశారని నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత జగన్కే దక్కుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలలో వైసీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు పూర్తి స్థాయిలో రోడ్స్, ఇంటర్నల్ రోడ్స్, ఎండ్ ఫ్లవర్ బ్లాక్స్, గ్రీనరీ ప్రతి ఒక్కటి పూర్తి చేసుకొని ఈరోజు మన ఈస్ట్ నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెందుతుంది అన్నది ఒకసారి ప్రజలు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. గత 5 ఏళ్ల కాలంలో నా పరిపాలన మనం చూసినాం. ఈ 5 ఏళ్ల కాలంలో పరిపాలన మనం చూసాం. ప్రతి ఒక్క డివిజన్ పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్తున్న ఘనత మన దేవినేని అవినాష్ గారిది. ఈరోజు దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జిగా తీసుకున్న దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఇందాక మన ఎంపీ గారు నాని గారు ఎంత క్లుప్తంగా వివరించారో మీ అందరికీ తెలుసు. ఇంత చక్కని డెవలప్మెంటు కార్పొరేషన్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఏనాడు విజయవాడ నగరం చూడలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇటు అభివృద్ధి, అటు సంక్షేమము 2 కళ్ళగా ఆయన పాలన అన్నది కొనసాగుతుంది. ఈరోజు మా సామాజిక వర్గం అని చెప్పుకున్న కొన్ని కాలనీలు కూడా ఏ రోజు ఒక్క రోడ్డుకు కూడా నోచుకోకుండా మట్టి రోడ్లతోనే ఒక అంబులెన్స్ వెళ్ళాలన్నా ఇబ్బంది, ఒక స్కూల్ బస్సు వెళ్ళాలన్నా ఇబ్బంది. ప్రతి దీనికి 25 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి మేము ఇబ్బంది పడుతున్నామన్న రోడ్లు కూడా ఈరోజు పూర్తి చేయటం. కొండ ప్రాంతం కానివ్వండి, అతి పెద్ద డివిజన్లో చిన్న వయసులోనే 23 సంవత్సరాల్లోనే కార్పొరేటర్ అయినా ఈరోజు స్థానికంగా ఉన్న పెద్దలందరినీ, ప్రజానికాన్ని కలుపుకొని దాదాపుగా 23 కోట్లు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమంతో పూర్తి చేసుకుంటే 23 కోట్లు ఆమె వయసు ఎంత ఉందో అన్ని కోట్ల అభివృద్ధి ఈరోజు ప్రవళిక గారు ఒక ఆధ్వర్యంలో 3వ డివిజన్లో చేస్తాం. ఈ కార్యక్రమానికి, శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ఎన్టీఆర్ జిల్లాలోని మా అందరి గారు ఒక పెద్ద దిక్కుగా రాబోయే రోజుల్లో
కేసినేని నాని గారు ఒక నాయకత్వంలో 7 నియోజకవర్గాల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న పెద్దలు కేసినేని నాని గారి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈరోజు దగ్గర తూర్పు నియోజకవర్గంలో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం గారా ఈరోజు సొంత సోదరులాగా మాకు అన్ని విధాలుగా తూర్పు నియోజకవర్గానికి అండగా ఉన్న మా సోదరిమణి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు సొంత మనిషి అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఆయనపై ఎంత ఒత్తిడి ఉందో తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. ఒక మంచి వ్యక్తి రాంగ్ ప్లేస్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రోజుల వ్యవధిలోనే మళ్లీ సొంత గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన మళ్లీ వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు సొంత మనిషి అని చెప్పారు. ఆయనపై ఎంత ఒత్తిడి ఉందో తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఒక చెల్లెలుగా ఆర్కేను అర్థం చేసుకుంటానని, ఆయన ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఒక మంచి వ్యక్తి రాంగ్ ప్లేస్ లో ఉన్నారని అన్నారు. తనకు ఆర్కేకు మధ్య రాజకీయాలు లేవని తెలియజేశారు. ఆర్కే అన్నకు నాకు మధ్య రాజకీయాలు లేవు, ఎప్పుడూ లేవు. ఆర్కే అన్న నా హృదయానికి చాలా దగ్గర మనిషి. ఆర్కే అన్న ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి అనే కోరుకుంటా. ఆయనకున్న ఒత్తిళ్ళు ఆయన చెల్లెలిగా అర్థం చేసుకోలేని దాన్ని కాదు. వాట్ కెన్ ఐ సే, హీ ఈస్ ద రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ ప్లేస్. విజయవాడలో సిపిఎంను గెలిపించండి, ప్రజావాణిని అసెంబ్లీలో వినిపించండి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పిలుపునిచ్చారు. మోడీ జగన్ కుమ్మక్కై అసలు రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. ఆ మోడీకే చంద్రబాబు పవన్ కళ్యాణ్లు జిందాబాద్ కొడుతున్నారని విమర్శించారు. కమ్యూనిస్టులు కార్పొరేషన్లో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు పన్నులు పెంచకుండా ఉన్నంతలో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టిన సిపిఎం జనశంఖారావం రెండో రోజు పాదయాత్ర 29వ డివిజన్ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడారు. బీజేపీ వైసీపీలపై ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని అన్నారు. బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందంటూ విజయవాడ మేయర్ ఈ రోజు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. చెత్త పన్ను వేయటం, ఇంటి పన్నుల్ని ప్రతి సంవత్సరం పెంచడం, డ్రైనేజీలకు, ఇళ్లలో ఎన్ని మరుగుదొడ్లు ఉన్నాయో లెక్కపెట్టి వాటిపై పన్నులు వేయటం, నీళ్ల ఛార్జీలు పెంచడం, కరెంటు బిల్లులు పెంచడం, గ్యాస్ బండ రేట్లు పెంచడం ఇవేనా వారు చేసిన అభివృద్ధి అని ప్రశ్నించారు. కనీసం విజయవాడలో ఇంతవరకు సరైన ఫ్లైఓవర్ బ్రిడ్జి లేనందువలన విజయవాడ పాలకులు సిగ్గుపడాలని అన్నారు. ఉన్న బ్రిడ్జిలన్నీ సగంలో ఆగిపోయాయని తెలిపారు. విజయవాడలో చదువుతున్న యువత పనిచేయడానికి ఒక సంస్థ ఉందా, పరిశ్రమ ఉందా, ఐటీ రంగం ఉందా అని అడిగారు. అసలు రాజధాని ఉందా అని అన్నారు. మోడీ జగన్ కుమ్మక్కే అసలు రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు. ఆ మోడీకే చంద్రబాబు పవన్ కళ్యాణ్లు జిందాబాద్ కొడుతున్నారని విమర్శించారు. కమ్యూనిస్టులు కార్పొరేషన్లో ఉన్న 10 ఏళ్ల పాటు పన్నులు పెంచకుండా ఉన్నంతలో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. విజయవాడలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిందని మేయర్ గారు చెప్తున్నారు. ఏం అభివృద్ధి చేశారు? చెత్త పన్నులు వేయటం మీ అభివృద్ధి, ఇంటి పన్నులు పెంచడం మీ అభివృద్ధి, నేల ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు పెంచడం అభివృద్ధి. ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ ఉన్నారు. విజయవాడలో కనీసం సిగ్గుపడట్లా. అంతకుముందు తెలుగుదేశమైనా ఇవాళ వైసీపీ అయినా ఎమ్మెల్యేలు గెలిచి ఏం చేశారు, మేయర్లుగా గెలిచి ఏం చేశారు? విజయవాడ నగరాన్ని తీవ్రమైన నిర్లక్ష్యం చేశారు. ఒక్క సరైన ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉందా విజయవాడకి? సెంట్రల్ నియోజకవర్గంలో 15 ఏళ్ళు అయింది గుణదల ఫ్లైఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన చేసి. మొండి గోడలు కనబడుతున్నాయి, సిగ్గుపడండి. మధురా నగర్ అండర్ బ్రిడ్జి ఎన్ని రోజులు కడతారు? కట్టినా అది పూర్తయినా పనికొస్తుందా? మధురా నగర్ పప్పుల మిల్ దగ్గర రైల్వే గేట్ తప్ప ఇంతవరకు అసలు బ్రిడ్జి గురించి ఊసేలేదు. యాంబే కాలనీ అండర్ బ్రిడ్జి ఊసేలేదు. రోడ్లు ఎలా ఉన్నాయి? దానికి తోడు విజయవాడలో కనీసం ఈ 5 ఏళ్ల కాలంలో చెప్పుకోదగిన ఒక్క ప్రాజెక్ట్ ఎక్కడన్నా ఉందా? ఒక్క అభివృద్ధి ఉందా? ఆఖరి సిగ్గులేదు. కార్పొరేషన్ ఆఫీసు గత 8 ఏళ్ల నుండి నగరపాలక సంస్థ కార్యాలయం సగంలో ఆగిపోయిందంటే సిగ్గుపడాలి. అభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకున్నారు. దోమలు చెండాడుకు తింటున్నాయి. డ్రైనేజీ కాలువలు 540 కోట్ల రూపాయలు డబ్బు విడుదలైతే ఆ డబ్బును కూడా ఖర్చు పెట్టుకోలేని తెలుగుదేశం వైసీపీ కార్పొరేషన్ విజయవాడలో ఉన్నాయి. చెత్త చెదారం పారిశుద్ధ్యం దెబ్బతింటా ఉంది. రోడ్లు అధ్వాన్నమైన పరిస్థితిలో ఉన్నాయి.
లైట్ చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏం చేశాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. చంద్రబాబు మాయ గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. భువనేశ్వరి మాటలు రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక 36వ డివిజన్ రామకోటి మైదానం ఏరియా తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్ తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ జగనన్న వచ్చాక కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పరిచామని తెలిపారు. మేము ప్రజల వద్దకు వెళ్తూ ఉంటే బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జగనన్న మళ్లీ మేమే గెలిపించుకుంటామని ప్రజలు చెప్తున్నారని అన్నారు. బోండా ఉమాకు ప్రజా సమస్య పట్టదని అన్నారు. అధికారం ఉన్నప్పుడు నియోజకవర్గాన్ని గాలికి వదిలేసిన వ్యక్తి బోండా ఉమాని దుయ్యపట్టారు. ఉమాకి ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. ఉమా ఎన్ని కులాలు మీటింగ్ పెట్టినా ప్రయోజనం లేదని తెలిపారు. ప్రజలు అంతా జగనన్న వైపే ఉన్నారని అన్నారు. బోండా ఉమాను ప్రజలు అసహించుకుంటున్నారని తెలిపారు. షర్మిల తను తెలంగాణ కోడలు అని చెప్పి పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేసిందని మండిపడ్డారు. షర్మిల ఓటు తెలంగాణలో ఉంది. ఆంధ్ర ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. షర్మిలను చంద్రబాబు పంపితేనే వచ్చిందని అన్నారు. భువనేశ్వరి చంద్రబాబుని పక్కన పెట్టడానికే రంగంలోకి దిగారని అన్నారు. భువనేశ్వరికి పోటీ చేయాలని ఉంది కానీ చంద్రబాబు పోటీ చేయనివ్వటం లేదని అన్నారు. మీ అబ్బాయి లోకేష్ పోటీ చేసినా గెలవలేడని తెలిపారు. మీకు పేద ప్రజల సమస్యలు అవసరం లేదు, పెత్తందారులే కావాలని మండిపడ్డారు. ఉపయోగం లేదు. మొన్నటిదాకా తెలంగాణ ఎన్నికల్లో నేను తెలంగాణ కోడలని చెప్పని అక్కడ పార్టీ పెట్టి మూసేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణలో ఓటేశారు. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఏం పని చేస్తారండి? ఇప్పుడు ఆ ఓటు ఎక్కడ ఉందా? అది వెళ్ళి తెలంగాణలో చూసుకోవాలి. ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు వచ్చింది? చంద్రబాబు పంపిస్తే రావడం జరిగింది. అందుకని షర్మిల గారి గురించి మాట్లాడడం అనేది అంత నాకు ఇష్టంగా కూడా లేదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ చంద్రబాబు మాయలో పడిపోయింది. చంద్రబాబు బూటకాలు నమ్ముతుంది. తప్పకుండా కొద్ది రోజుల్లో తెలుసుకుంటుందని చెప్పని మాత్రం నేను చెప్తున్నాను. మీ భర్త చంద్రబాబు నాయుడు గారు, అమ్మ భువనేశ్వరమ్మ, మీకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు మీ ఆయన. ఎప్పుడైనా పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి ఇద్దామని చెప్పి అనుకున్నాడా? 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి చేయూత ఇస్తున్నాడు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? అదేవిధంగా మన స్కూల్స్ని నాడు నేడు అనే బాగు చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా చేశారు అట్లాగా? హాస్పిటల్స్ని నాడు నేడు అని చెప్పి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా డెవలప్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా చేశారా? ఇన్ని చక్కటి కార్యక్రమాలు చిన్న పిల్లల నుంచి పెద్ద అవాతాతల వరకు ఇంత కార్యక్రమాలు చేస్తుంటే కనపట్లేదమ్మా భువనేశ్వరమ్మ. మీ ఆయన 14 సంవత్సరాలు ఏ ఒక్కటి చేస్తున్నా కానీ 23 సీట్లు ఎందుకు వచ్చాడమ్మా నువ్వు? మరి అందుకే ఇవన్నీ తెలిసే కదా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడదాం అనుకున్నావు. నువ్వు రంగంలో దిగుదాం అనుకున్నావు. మీ చంద్రబాబు నాయుడు నిన్ను రాణిస్తాడా? నిన్ను పోటీ చేయిస్తాడా? చంద్రబాబు నిన్ను పోటీ చేయిస్తాడా చెప్పమ్మా ఒకసారి. నీకు అన్నీ తెలుసు కానీ భర్త కదా బయట చెప్పుకోలేవు. లోపల నీ ఆవేదన అందరికీ కూడా ప్రజలు తెలుసు. నీ ఆవేదన అర్థమవుతుంది. నీకు పోటీ చేయాలని ఉంది కానీ చంద్రబాబు అవకాశం ఇవ్వడు. నారా లోకేష్కి పోటీ చేసినా గెలవలేడు. నియోజకవర్గంలో 36వ డివిజన్లో మరి గడప గడప అవ్వచ్చు, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మన జగన్మోహన్ రెడ్డి గారు మరి పశ్చిమ నియోజకవర్గం నుంచి సెంట్రల్ నియోజకవర్గంకి పంపించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మరి మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఈసారి సెంట్రల్ నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలవబోతా ఉన్నారనేటువంటి సంకేతాలు అయితే ప్రజలు ఇస్తూ ఉంటే సంతోషంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన మార్క్ని ప్రతి ఒక్క డివిజన్లో కూడా లేకపోతే ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కోట్ల రూపాయల డబ్బులు వెచ్చించి ఖర్చు పెట్టి వాళ్ళ ప్రజలకి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా తను ఏదైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళ ద్వారా తీర్చడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే గతంలో మనం చూసాం పరిపాలన అంటే ప్రజలు గుర్తుకురారు, లేకపోతే ఓటుంటేనే ప్రజలు గుర్తుకొస్తారనేటువంటి భావనలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళింది. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా కుల మతాలకు అతీతంగా పార్టీని నడిపిస్తూ ఉన్నారంటే ప్రజల యొక్క ఆశీస్సులు మెండుగా జగన్మోహన్ రెడ్డి గారు మూట కట్టుకున్నారనేటువంటి సంకేతాలు ప్రజలు ఇస్తూ ఉంటే ప్రతిపక్షాలు అవి చూసి భయపడతా ఉన్నాయి. ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి లాగా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా ఒక చేతి మీద 151 సీట్లు గెలుచుకున్నారంటే ఆనాడు ప్రజలకి ఎంత ధైర్యాన్ని ఇస్తే ఆ రోజు 151 సీట్లు ఇచ్చారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రేపు ఏదైతే 2024లో జరిగేటువంటి ఎలక్షన్స్లో మరి 175 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాయనేటువంటి ఆకాంక్షతో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు 36వ డివిజన్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గడపగడప కార్యక్రమం తిరగడం జరుగుతుంది. ఈ రోజున ఇక్కడికి వచ్చిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి కానీ, డిప్యూటీ మేయర్ కానీ, నా తోటి కార్పొరేటర్లు కానీ, వైసీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజున వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే రెండే మాటలు.
ఎందుకంటే గతంలో నేను ఒక 20 రోజులు అయింది వెళ్ళి, అనే నాకు ఈ డివిజన్లో చిన్న చిన్న పనులు ఉన్నాయంటే స్పాట్లో ఏఈ గారితో డిఈ గారితో మాట్లాడించి బాధ్యత తీసుకొని, అంతకుముందు విష్ణు గారు ఎలా చేశారో దానికి భిన్నంగా ఈయన కూడా ఎమ్మటే చేయించి పని వర్క్ చేయించడం, ఆయన పనితరం తీరు, అలాగే వంటంలో ప్రతి ఒక్కరు కూడా మేము ఎంతో ఇష్టపడి ప్రాణానికంటే ఎక్కువగా చూసుకునే ఎల్లంపల్లి శ్రీనివాస్ గారిని మీ దగ్గరికి పంపించాం. ఎందుకంటే ఆయన అభివృద్ధి కానీ, ఆయన ఇచ్చిన మాట కానీ, ఏదైతే అన్నారో అవన్నీ కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తారో ఆయన జాగ్రత్తగా మేము ఎంతో బాగా బాధ్యతగా కాపాడుకుందాం అనుకున్నాం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చెప్పి ఆయన అక్కడ పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నా డివిజన్లో దాదాపుగా వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత దాదాపుగా ఇంచుమించు 3 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క డివిజన్లో కానీ, డ్రైనేజీ పైపులో కానీ, చీతనపేటలో కానీ, రామకోట మైదానంలో డ్రైనేజీ పైపులో కానీ, కొత్త న్యూ రోడ్లు వేయడం కానీ కేవలం ఇదంతా వైసీపీ పార్టీ వచ్చిన తర్వాతే జరిగింది. కేవలం గతంలో ఏదో ముఖ్యమంత్రి జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 3వ డివిజన్ గుణతల ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్డు, పోస్ట్ ఆఫీస్ ఏరియాలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు స్వయం ఉపాధి చేసుకునేందుకు టిఫిన్ బండి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న అనుచిత నిర్ణయాల వలన ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. జనసేన తెలుగుదేశం పార్టీ రెండు కూడా ఒకే అభిప్రాయంతో రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల మధ్య జరుగుతున్న విధ్వంసాన్ని ఎదుర్కోవటానికి, ఆ విధ్వంసం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి ఒకే మాట మీద నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క ఉద్దేశం కూడా తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం, అంటే ప్రతిరోజు కూడా వాళ్ళకి క్షేత్రస్థాయిలో ఇంటెలిజెన్సీ ఏ విధమైన రిపోర్ట్లు ఇస్తూ ఉందో వాటిని తెలుసుకొని వాళ్ళు స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏలోకి రండి అని పిలవటం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని వ్యతిరేకించడమే కాకుండా గతంలో ఎప్పుడూ లేని విధంగా 5 సంవత్సరాల్లో 8 సార్లు కరెంటు బిల్లులు పెంచడం, 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, నిత్యావసర వస్తువుల ధరలైతే రూపాయికి 100 రూపాయలన్న వస్తువు 300, 400 అయిపోవటం. ఇలాంటి పరిస్థితిలో వాళ్ళకు వచ్చిన పథకాల కంటే వాళ్ళ కుటుంబంలో అయ్యే ఖర్చు 10 రెట్లు ఎక్కువ. 10,000 పథకం వస్తే 1,00,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఇవన్నీ తెలుసుకున్న ప్రతి మహిళ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన మాటలన్నీ కూడా విన్న కేంద్ర ప్రభుత్వం, ఏవైతే కేంద్ర ప్రభుత్వం యొక్క డబ్బులను కూడా తన పేరు పెట్టుకుని చలామణి చేస్తున్న విధానం. గుణదల మన పంచాయతీ ఆఫీస్ దగ్గర తోట నీలాకుమారి అనే మహిళకి గద్దె రామ్మోహన్ రావు గారు 25,000 రూపాయలు ఖర్చు పెట్టి టిఫిన్ బండి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గద్దె రామ్మోహన్ రావు గారు ఇలాంటి సేవలే కాదు, ఇంకా గత ఆయన ఎంపీ కానివ్వండి, 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు కానివ్వండి, ఎంతోమందికి కొన్ని నాకు తెలిసి కొన్ని వేల మందికి ఇలాంటి బళ్ళు, ఇస్త్రీ పెట్టలు, ఇస్త్రీ బళ్ళు, టిఫిన్ బళ్ళు, ఇలాంటి ఎన్నో ఉపాధి కల్పించే పథకాలు చేశారు. ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయనే అలయన్స్లో, జనసేన టీడీపీ అలయన్స్లో నెక్స్ట్ టికెట్ ఆయనకి కన్ఫర్మ్ అయింది. ఈసారి ఆయన మనం 40,000 మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను. ఈ తోట నీలాకుమారి గారికి ఈ బండించినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ గుణదల్లో కొన్ని అరాచక శక్తులు ఈ మా తెలుగుదేశం బళ్ళు కానీ, జనసేన బళ్ళు కానీ పెడుతుంటే వాళ్ళు కొన్ని అరాచకాలు సృష్టిస్తున్నారు. దానికి ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, దాన్ని ఎదుర్కొంటాం కూడా. మేము అదే చెప్పాము ఇప్పుడు ఈ అమ్మాయికి, గుణదల్లో ఫస్ట్ టైం మీ అమ్మాయి ధైర్యంగా ముందుకొచ్చి బండి నాకు ఇవ్వండి అని చెప్పడం జరిగింది, పెట్టాము.
ఇప్పుడు అలాగే అమ్మాయికి కూడా మేము అలాగే అండగా ఉంటాం. రేపు పొద్దున కనుక అవతల పార్టీ వాళ్ళు ఇలాంటి అరాచకాలను చేస్తే కనుక మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము. టీడీపీ జనసేన పార్టీలు కేవలం పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శలు గుప్పించారు. తన వల్ల ఏ ఇంట్లో మంచి జరిగితే వాళ్లే ఓట్లేమని చెప్పిన దమ్మున్న నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ అత్తులూరి ఆదిలక్ష్మి పెద్దబాబు ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల వద్ద నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని 15 కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యల్ని కూడా పరిష్కరించామని ఆయన అన్నారు. జగనన్న సంక్షేమ పథకాల వలన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జగన్ పాలన పట్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతి పథకం ఇంటి వద్దకే చేరుకుంటున్నాయని వివరించారు. టీడీపీ జనసేన ప్రభుత్వాలు ప్రజలకు ఏ మంచి చేశారో చెప్పాలని, అవి చెప్పకుండా ఓట్లు అడగటం సిగ్గుచేటని అన్నారు. చంద్రబాబు పని అయిపోయిందని, కుప్పంలో చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటారని ఆమె సతీమణి భువనేశ్వరి చెప్పిందని, రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబుని ఇంటికే పరిమితం చేస్తారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో 3వసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేటర్ అత్తులూరి ఆదిలక్ష్మి గారి డివిజన్లో పర్యటించడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి అడుగడుగున అందరూ బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే కొండ ప్రాంతం పైన మెట్ల మార్గం కానివ్వండి, ఒక సీసీ రోడ్లు కానివ్వండి అలాగే నిర్మించడం జరిగింది. వాటర్ ట్యాంకులు కానివ్వండి, వాటర్ పైప్ లైన్ కానివ్వండి, అనేక వసతులు కల్పించి వాళ్ళకి సంక్షేమ పథకాలు కొండపై చివరి దాకా తీసుకెళ్లి సంక్షేమ పథకాలు ఇచ్చారు. అలాగే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నీ సమకూరుస్తూ మేమందరం వెళ్ళి వాళ్ళకి ఓటు అడుగుతున్నాం. ఈ యొక్క 48వ డివిజన్లో 12 కోట్ల రూపాయలు, దాదాపుగా 12,80,00,000 రూపాయలు అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అలాగే మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు చేసి మేము వెళ్ళి ఓటు అడుగుతున్నాం. వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నాం, మా అభివృద్ధిని చూసి జగనన్న పాలన చూసి ఓటేయండి అని చెప్తున్నాం. తప్పకుండా మళ్ళీ జగనన్నకి మేము గెలిపించుకుంటాం అయ్యా, జగనన్నే మాకు ముఖ్యమంత్రిగా కావాలి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. తప్పకుండా ఇది ప్రజాపాలన, ప్రజా సంక్షేమ పాలన. ఇది మేమందరం జగనన్నకి మళ్ళీ గెలిపించుకుంటామని చెప్పడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వాలు జన్మభూమి కమిటీలు అని చెప్పి లేకపోతే మాయా హామీలు ఇచ్చేసి ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా మళ్ళీ ఈరోజు ఓట్లు అడగడానికి ప్రజల ముందుకు వస్తున్నారు. ఏ మొహం పెట్టుకొని ప్రజల ముందుకు వస్తున్నారు? ఏ ఒక్కరికి కూడా ఓటు అడిగే హక్కు లేదు. ఓటు అడిగే హక్కు మట్టికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి మీరంతైనా తెలుసుకోవాలి. ఇది ప్రజాపాలన, తప్పకుండా ప్రజల్లో ఉంటాం. ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు, ఏదైతే సంక్షేమ పథకాలు, సచివాలయం సిబ్బందులకి, మా కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం. మాది 48వ డివిజన్, సచివాలయం 154 సక్సెస్ఫుల్ అయింది. చాలా ఆనందంగా ఉన్నారు, సంబరాలు జరుపుకుంటున్నారు జనమంతా. మేము చేసిన జగనన్న వచ్చిన పథకాలు కానీ, ఇచ్చిన పథకాలు కానీ, ఇచ్చిన అభివృద్ధి కానీ అన్నీ కూడా చాలా బాగా చేశారమ్మా. మీ ఓటు జగనన్నకే వేస్తాం. మేము జగనన్నని గెలిపించుకుందాం, మనం జగనన్ననే రప్పించుకుందాం. మన డీజిల్లో జగనన్న జెండా ఎగరాల్సిందే మళ్ళీ 3వసారి అని అందరూ కంటగా పరంగా చెప్తున్నారు. అందరూ కూడా మా ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఇది కూడా అందని అనే చెప్తున్నారు. ప్రతి ఇంటికి లేనిదంటూ లేదు. ఒక ఇల్లు రిజిస్టర్ అవుతున్నాయి, సీరియల్ ప్రకారంగా వస్తున్నాయి చెప్తున్నాం, అడుగుతున్నారు వాళ్ళు. సీరియల్ ప్రకారంగా వస్తున్నాయి, వాళ్ళకి ఫోన్లు కూడా వెళ్తున్నాయి. ఇల్లు వాళ్ళందరికీ కూడా రిజిస్టర్ అవుతున్నాయి. చాలా ఆనందంగా ఉంది. రానమ్మలు కూడా తొందరగా మాకు కూడా రావాలండి అంటే అలాగేనమ్మా, జగన్ గారికి చెప్తామని చేపిస్తామని చెప్తున్నాం. మా డివిజన్ మొత్తం కూడా జగన్నే. మైనార్టీలకు జగన్ రెడ్డి ప్రభుత్వం ద్రోహం చేస్తుందని టీడీపీ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీల పట్ల ముఖ్యమంత్రి జగన్ కు చిత్తశుద్ది లేదని విమర్శలు గుప్పించారు. మైనార్టీలకు న్యాయం జరగాలంటే టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావాలని ఆయన మైనార్టీలకు పిలుపునిచ్చారు. Allah
زيارة حرمك وحرم حبيبك سيدنا محمد صلى الله تعالى عليه وسلم. اللهم أعز الإسلام والمسلمين. اللهم انصر الإسلام والمسلمين. اللهم انصر الإسلام والمسلمين. حسن بندہ رضا تاج الاسفیاء کے واسطے بہر شبلی شیر ہم دنیا کے فرقوں سے بچا ہمیں ایک کارکم రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భవానీపురంలో ఆంధ్ర రాష్ట్రంలోనే అతి ప్రఖ్యాత ప్రతిష్టమైన గాలిబ్ షాహీ దర్గా ఇక్కడ ప్రాంగణంలో సందర్శించి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా దర్గాలోకి వెళ్ళి ప్రత్యేకమైన ప్రార్థనలు చేపించడం జరుగుతూ ఉంది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల్ని అరకట్టడానికి, రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం అలాంటి ఒక మంచి నాయకత్వం రావాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కలయికని బలపరుస్తూ ఒక మంచి నాయకత్వం, ఒక మంచి ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతూ ఈరోజు ఇలాగా బాబా గారి దర్శనానికి వచ్చి చాదర్ కూడా వేయడం జరిగింది. ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చాక మైనారిటీస్ని ఏ ఒక్క సహాయం కూడా చేయలేదు. నేను ఫ్యాక్ట్స్ మీకు కావాలంటే ముందు పెడతాను. 3.5 సంవత్సరాల తర్వాత దుల్హన్ పథకాన్ని అమలు చేస్తానని చెప్పి దాంట్లో కూడా ఆంక్షలు పెట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 50,000 రూపాయలు ఆయన తెలుగుదేశం పార్టీ హయాంలో ఇచ్చారో, నేను 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి అబద్ధపు మోసపు మాట చెప్పి 3.5 సంవత్సరాల తర్వాత కూడా 10వ తరగతి చదివితేనే. పశ్చిమంలో వైసీపీ నేత బుద్దా దివాకర్ వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. పశ్చిమంలో బీసీలకు సీట్ ఇవ్వలేదని నెపంతో ఆయన పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు. పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి తన మీద దుష్ప్రచారం చేసిన వెల్లంపల్లి వర్గీయులను దూరం పెట్టాలని ఆయన కోరారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీపై అసంతృప్తితో మరో వైసీపీ కీలక నేత బుద్దా దివాకర్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వైసీపీలో విజయవాడ నగర కార్యదర్శిగా పనిచేశానని తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయంగా తనను నిలబెట్టాడని ఆయనకు రుణపడి ఉంటానని తెలిపారు. పశ్చిమంలో బీసీలను పక్కన పెట్టి మైనార్టీకి సీటు ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమంలో బీసీకి సీటు ఇస్తే తాను పనిచేసేవాడినని, అలా జరగలేదు కాబట్టి తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామాను పశ్చిమ ఇన్ఛార్జ్ ఆసిఫ్కి సోషల్ మాధ్యమం ద్వారా పంపించానని తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి వర్గీయులు తన మీద దుష్ప్రచారం చేశారని, తనలాగా పార్టీ కోసం నీతి నిజాయితీగా పనిచేసిన వారిని వెల్లంపల్లి దూరం పెడుతున్నారని ఆరోపణలు చేశారు. నా పేరు బుద్దా దివాకర్. విజయవాడ వైఎస్ఆర్సీపీ నగర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అలాగే దేవాదాయ శాఖలోని ఒక శాఖ దినవాహివారి సత్రానికి చైర్మన్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే రాజకీయంగా నన్ను ఒక మెట్టు ఎక్కించినందుకు వాళ్ళకి ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాను. ఇకపోతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి వెల్లంపల్లి శ్రీను గారికి టికెట్ ఇవ్వకుండా వారిని సెంట్రల్ నియోజకవర్గానికి పంపించడం జరిగింది. వారు ఎక్కడున్నా పార్టీకి విధేయంగా పనిచేస్తారు కాబట్టి మాకేం అభ్యంతరం లేదు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి బీసీలకి సీటు కేటాయించాల్సిందిగా మేము అనుకున్నాం. అలాగే వారికి బీసీలకు కేటాయిస్తే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మరోసారి వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుద్ది. కానీ బీసీలని ఈరోజు పక్కన పెట్టేశారు. బీసీల్లో కూడా చాలామంది పెద్దలు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఉదాహరణకు దాడప్పారావు గారు ఉన్నారు,
పైలా సోమనాయుడు గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ చాలా సీనియర్లు, కాంగ్రెస్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, పార్టీ కోసం ఎప్పటి నుంచో పనిచేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టి ఒక మైనారిటీకి సీట్ ఇచ్చారు. వారు కూడా గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. కానీ ఒక బీసీకి సీట్ ఇస్తే మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాం. కావున ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇవ్వట్లేదు కాబట్టి నేను దేశానికి అన్నం పెట్టే రైతులను కేంద్ర ప్రభుత్వం బలి తీసుకునే విధంగా వ్యవహరిస్తుందని సిఐటియు నాయకులు సత్యబాబు మండిపడ్డారు. కనీస మద్దతు ధర కోసం రైతులు పోరాటాలు చేస్తూ ఉంటే బాష్ప వాయువులు ప్రయోగించడం దుర్మార్గమని అన్నారు. రైతులపై హర్యానాలో బీజేపీ ప్రభుత్వ దాడుల్ని వ్యతిరేకిస్తూ విజయవాడ వన్ టౌన్ లో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల ప్రాణాలను హరించి వేస్తున్న మోడీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వెన్నుపోటు పొడవడమే కాదు, తుపాకీ తోటాలతో బాష్ప ఫిరంగులతో ఈరోజు శత్రు సైన్యం మీద దాడి చేసినట్టు, యుద్ధం చేసినట్టు రైతుల మీద ఈ బీజేపీ ప్రభుత్వం యుద్ధాన్ని ప్రకటించింది. మా ప్రభుత్వం రాగానే రైతు పెట్టే వ్యవసాయ పెట్టుబడి మీద 50% మద్దతు ధర కల్పిస్తాం. రైతు ఈ దేశానికి వెన్నుముక్క అని చెప్పినటువంటి మోడీ ప్రభుత్వం 10 ఏళ్ళు అవుతున్న ఈ దేశంలో పార్లమెంట్లో మద్దతు ధర చట్టాన్ని చేయకుండా రైతుకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తీసుకొస్తే గత 2 ఏళ్లుగా రైతాంగం పోరాటాలు చేస్తే వెనక్కి తీసుకున్నట్టే తీసుకొని ఈ చట్టాలని చేయకుండా 10వ ఏడాది కూడా ముగిస్తున్న సందర్భంలో మరలా రైతు 2వ విడత పోరాటానికి బయలుదేరుతున్న సందర్భంలో మరి హర్యానా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కరణ్ సింగ్ అనే యువ రైతుని ప్రాణాలు బలికొంది. అనేక మంది వందల సంఖ్యలో రైతులు ఈ బాష్పవాయు గోళాలకి, రబ్బర్ బుల్లెట్లకి తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి. అన్నం పెట్టే రైతు అందరికీ అన్నం పెడుతుంటే ఈయన రైతుకి కాలుకి మేకులు కొడుతున్నాడు. ఈ రకంగా మోడీ ప్రభుత్వం రైతుకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా దేశ పరిపాలనని అస్తవ్యస్తం చేసింది. ఈ దేశంలో మోడీకి కనబడేది ఆదాని, అంబానీ తప్ప అన్నం పెట్టే రైతు, కష్టపడే కార్మికుడు, మరి సామాన్య ప్రజలు ఈ మోడీ ప్రభుత్వానికి కంటికి కనబట్టలేదు. అందుకోసం ఈ జరుగుతున్నటువంటి దమనకాండని, హత్యాకాండని వెంటనే ఆపాలి. రైతాంగంతో చర్చలు జరగాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒంగోలులో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్. టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ రాక్షసుడు అని 100 మంది సినిమా విలన్ల కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువని విమర్శ. కుట్రలన్నీ అధిగమించి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని సీఎం వెల్లడి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలను కలిసిన సిపిఎం, సిపిఐ నేతలు. కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమన్న వామపక్ష నేతలు. 10 ఏళ్లుగా ఏపీ అభివృద్ధి చెందలేదు అనేది వాస్తవమని, అధికారంలో ఉన్న కేంద్రం, రాష్ట్ర పార్టీలే అందుకు కారణమని విమర్శ. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై ప్రతిపక్షాలతో తాను చర్చకు సిద్ధమని విజయవాడ ఎంపీ కేశినేని నాని సవాల్. బీసీలకు సముచిత స్థానం కల్పించడం ముఖ్యమంత్రి జగన్కే సాధ్యమైందని ప్రశంస. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడి. రానున్న ఎన్నికల్లో టీడీపీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.